హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వెళ్దాం. ఇవాళ మన ట్రిప్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రముఖ టెంపుల్, భారతదేశంలో 12 జ్యోతిర్లింగంలో ఒకటి అయిన శ్రీ మల్లికార్జున స్వామి వారి టెంపుల్ మరియు భ్రమరాంబాదేవి టెంపుల్ ఉన్న శ్రీశైలంకి మనం వెళ్తున్నాం. ఈ గుడిలో ఉన్న భ్రమరాంబాదేవి గుడి 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు పార్వతీ గారి రూపంలో స్థాపించారు. పురాణాల ప్రకారం ఇక్కడ మహాశివుడు మరియు పార్వతీ అమ్మ ఇంకా కార్తికేయ స్వామి వారుతో కలిసి ఇక్కడ వాసం చేశారు. ఇది భక్తులకు మోక్ష ప్రాప్తికి చాలా ముఖ్యమైన క్షేత్రంగా కూడా ఫేమస్ అయ్యింది. శ్రీశైలంకి ట్రిప్ ప్లాన్ చేయడానికి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉన్న వింటర్ మంత్స్ బెస్ట్ టైం. ఈ టైంలో వెదర్ ప్లెజెంట్గా ఉంటుంది. ట్రెక్కింగ్ మరియు టెంపుల్ దర్శనానికి చాలా మంచిది. మాన్సూన్ సీజన్లో జూలై టు సెప్టెంబర్ మధ్యలో శ్రీశైలం చుట్టూ నేచర్ బ్యూటీ పీక్స్లో ఉంటుంది. ఫారెస్ట్ గ్రీన్గా ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఫుల్ ఫ్లోలో ఉంటాయి అండ్ శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, సో ఈ సీజన్ అవాయిడ్ చేయడం బెటర్. ఎస్పెషల్లీ మహాశివరాత్రి ఫెస్టివల్ టైంలో శ్రీశైలం చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఫెస్టివల్ వైబ్స్ అండ్ దర్శనం ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. శ్రీశైలం హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బై రోడ్ మనం వెళ్ళాలనుకుంటే 5 to 6 అవర్స్లో శ్రీశైలం వెళ్ళవచ్చు. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ శ్రీశైలంకి హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ట్రైన్లో రావాలనుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ మర్కాపూర్ రోడ్. అది శ్రీశైలం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్లో వెళ్ళడం బెస్ట్ చాయిస్. ఎందుకు అంటే శ్రీశైలం చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యాలు, అడవులు మరియు కొండలు ఉన్నాయి. బస్ లేక మీ ఓన్ వెహికల్లో వెళ్ళినా చాలా ఎంజాయ్ చేయొచ్చు. శ్రీశైలం చేరుకున్న తర్వాత వెహికల్ని టెంపుల్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయండి. దర్శనం కోసం టికెట్స్ టెంపుల్ దగ్గర ఉన్న టికెట్ కౌంటర్లో తీసుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో ఉన్న క్లోక్ రూమ్లో మీ సామాన్ మరియు బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. టికెట్ కౌంటర్ టైమింగ్స్ పొద్దున్న 6 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్గా ఉంటుంది. టెంపుల్ దర్శనానికి టైమింగ్స్ పొద్దున్న 4:30 నుంచి రాత్రి 10 వరకు ఉంటుంది. ఒకవేళ మీరు క్యూ స్కిప్ చేయాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేయొచ్చు దర్శనానికి. దానికి మీరు బుక్ చేయాల్సిన ప్రొసీజర్ ఇది. ఆన్లైన్ బుకింగ్స్ కోసం శ్రీశైలదేవస్థానం.org సైట్కి వెళ్ళి మీరు బుకింగ్స్ చేయొచ్చు. ఇక్కడ టికెట్స్, అకామిడేషన్స్ అవన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు. దర్శనంలో మీరు 150, 300 లేక 500 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రత్యక్ష సేవలో ఏదైనా సేవ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. మరియు పరోక్ష సేవలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇవి వర్చువల్ సేవలు. మీరు ఇక్కడ బుక్ చేసుకొని ఆన్లైన్లో మీరు వీడియో చూసుకోవచ్చు. దీన్ని ఒకవేళ రూమ్ బుక్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. ప్రత్యక్ష సేవకి మీరు టెంపుల్లో ఒక 1 అవర్ ముందు చేరుకుంటే బెటర్. దర్శనం అయ్యాక శ్రీశైలంలో దగ్గర ఉన్న మీరు మల్టిపుల్ ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. అందులో ఉన్న నెక్స్ట్ ప్లేస్కి ఇప్పుడు మేము వెళ్తున్నాము. అది శ్రీ సాక్షి గణపతి వారి టెంపుల్. ఈ గుడి మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దర్శనం తొందరగానే అయిపోతుంది.
సో ఇక్కడ దగ్గరలో మీరు కార్ పార్క్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్లో దర్శనం చేసేసి మీరు బయటకి రావచ్చు. వినాయక చవితి టైంలో ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ తర్వాత మనం నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్ చూడడానికి కూడా వెళ్ళవచ్చు. ఈ డ్యామ్ కృష్ణా రివర్ మీద కట్టారు. ఇది ఒక ప్రముఖ హైడ్రో పవర్ ప్లాంట్ కూడా. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇందులో 12 గేట్స్ ఉన్నాయి. డ్యామ్ దగ్గర సీనిక్ వ్యూస్ చాలా అందంగా ఉంటాయి. అస్సలు ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా తక్కువనే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎంత గ్రీన్గా ఉంది, కొండల మధ్య ఈ డ్యామ్. సో బ్యూటిఫుల్, చాలా మంచిగా ఉంది. ప్రస్తుతానికి ఈ డ్యామ్లో ఒకటే గేట్ ఓపెన్ ఉంది, చూడండి. హైదరాబాద్కి రిటర్న్ పోయే దారిలో మీరు ఈ దిండి డ్యామ్ దగ్గర కూడా 5 minutes టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కార్ ఆపేసి ఫోటోషూట్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది మా ఫస్ట్ వీడియో. సో మీ సజెషన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.